వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లాలో దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ బూతులు తిడుతూ దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ మైదానంలో జరిగిన ఈ గొడవ సంచలనంగా మారింది. రంగరాయ మెడికల్ కాలేజీ కాకినాడలో స్థానికంగా ఉన్న శ్రీనగర్లో 12 ఎకరాల స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంది. ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్టు ఉంది. అయితే గత కొంతకాలంగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్టుకు వస్తూ మెడికోలపై దాడులకు దిగుతున్నారు. మెడికల్ విద్యార్థులతో పాటు వాకింగ్కు వస్తున్న వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఆయన రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే అసలు గొడవ మొదలైంది. తమ అనుచరులను వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే పలువురు అనుచరులు కోరారు. అయితే కాలేజీ యాజమాన్యం అనుమతి నిరాకరించారు. అయినా ఎమ్మెల్యే అనుచరులు గ్రౌండ్కు వచ్చి ఆడుతుండటంతో నేరుగా కాలేజీ సిబ్బంది వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై తిట్ల దండకంతో విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఉమామహేశ్వరరావుపై పిడుగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నానాజీ దాడి చేయడాన్ని ఖండిస్తూ విద్యార్థులు, దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావును బూతులు తిడుతూ దాడికి తెగబడ్డ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ కాలేజీకి చేరుకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును విచారించారు. చివరకు విద్యార్థులు, దళిత సంఘాల ఆందోళనతో పాటు జిల్లా ఉన్నతాధికారులు రాయబారంతో ఎమ్మెల్యే పంతం నానాజీ దిగొచ్చారు. ఉమామహేశ్వరరావు జాతి, వైద్య వృత్తికి క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. ఉద్రేకపూర్వకంగా దాడి జరిగిందని, ఉమామహేశ్వరరావు తనకు మంచి మిత్రుడన్నారు పంతం నానాజీ. ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఎమ్మెల్యే పంతం నానాజీ 10 మందిలో వ్యవహరించిన తీరుపై డాక్టర్ ఉమామహేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. ఆయన అన్కండిషనల్గా క్షమాపణలు చెప్పారని, అయినా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కేసు నమోదయ్యే వరకు తగ్గేది లేదన్నారు. ఎమ్మెల్యే గారు కేసు ఫైల్ చేయడానికి అడగడానికి రాలేదు. మనం కేసు ఫైల్ చేస్తున్నాం, అందరూ మనం ఏం లేదు. ఎవరైతే మ్యాన్ హ్యాండిల్ చేసారో అందరినీ పెడుతున్నాం. ఆయన కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్తున్నారు, జరగడం అనేది జరిగిందని చెప్పని. ఎస్పెషల్లీ పేషెంట్స్ దృష్ట్యా మనం స్ట్రైక్ అది ఏమి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు. ఒకవేళ నిజంగా కానీ ఇది ఇక్కడతో ఆగిపోతే మనం స్టార్ట్ చేద్దాం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 2-3 రోజులుగా కంపల్సరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కల్ప్రిట్స్. ఇవన్నీ పెట్టి నేనే ఇస్తాను కంప్లైంట్. ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. ఎమ్మెల్యే గారు ఏమన్నా సార్, ఎమ్మెల్యే గారు ఏమన్నా తర్వాత రాయాలి. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు. కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు, అంతే.